ఓం నమః శివాయ. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాదిరూపం దధౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహ భాగో హరిః పూజ్యాత్ పూజ్యతరస్స ఏవ హి న చేత్ కో వా తదన్యోధికః. ఇంత క్రితం దాకా ఆచార్యులు మన మనస్సుకి భక్తి భావం ఎలా రావాలి, ప్రపంచ విషయాల మీద విరక్తి ఎలా పెరగాలి, హృదయంలో పరమేశ్వరుని పాదాలు ఎలాగ స్థిరం చేసుకోవాలి అనేటటువంటి సాధన అద్భుతంగా మనకిప్పటిదాకా బోధిస్తూ వచ్చారు. భక్తి మాత్రమే నిలవాలి అనేది చెబుతూ కొంచెం క్రితం శ్లోకంలో ఆ తత్వం గురించి బోధ చేశారు. ఈ శ్లోకంలో ఇప్పుడు వేరే దేవతా స్వరూపాల మీద మనస్సు వెళ్లకుండా కేవలం పరమేశ్వర తత్వం మాత్రమే హృదయంలో నిలవాలి అనే ప్రతిపాదన చేస్తున్నారు. లోకంలో అందరూ శివకేశవులు ఉన్నారు కదా, మరి ఒక్కటే తత్వం ఎలాగా? అనేక దేవతా రూపాలు ఉన్నాయి, కర్మకాండలు అనేవి వేరువేరుగా ఉన్నాయి, నామరూపాలు అనేక దేవతా రూపాల గురించి అవి చెప్తూ ఉన్నారు కదా, ఎలా తీసుకోవాలి అంటే, సరే ముందుగా శివకేశవుల గురించి చెప్పుకుందాం. వీళ్ళు వేరు వేరు కాదు అని ఈ శ్లోకంలో ఆచార్యులు తేల్చి చెప్తున్నారు. శివకేశవులు వేరు కాదు, భేదం లేదు, అసలు దేవతా భేదమే లేదు అంటుంటే శివకేశవులకు భేదం ఏంటి? ఏకో దేవః, ఉన్నది ఒక్కటే దేవుడు అనే భావన రావాలి. విష్ణువు ఉన్నాడు అనుకుందాం, ఆయన పూజ్యుడు అంటే అవునా కాదా? పూజ్యుడే, ఆయన అన్ని విధాలా పూజ్యుడు, స్థితికర్త. ఎందుకంటే ఆయన బాణత్వం నీకు బాణ రూపంలో ఉపయోగపడ్డాడు. నీ యొక్క వాహనం నందిగా ఆ విష్ణువే ఉన్నాడు. అదేగా శ్లోకంలో బాణత్వం, తర్వాత వృషభత్వం, నీ వాహనంలో నందిగా ఆయనే ఉన్నాడు. మర్దవపుషా భార్యాత్వమార్యాపతే, ఓ పార్వతీ పరమేశ్వరుడా, నీ శరీరంలో అర్ధభాగం ఆయనే ఉన్నాడు కదా. కాబట్టి ఆయనలో సగభాగం అమ్మవారు అర్ధనారీశ్వర తత్వంగా ఉందని, అలాగే అర్ధ శరీరం ఆ విష్ణువే ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ అమ్మవారే విష్ణువు అనే విషయాన్ని మనకి స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి వేరు వేరు కాదు, అమ్మవారే విష్ణువు రూపంలో, విష్ణువే అమ్మవారి రూపంలో అర్ధ శరీరంగా ఉన్నారు. గోణిత్వం, నీ శరీరాన్ని తెలుసుకోవడం కోసం వరాహ రూపం ధరించి శ్రీ మహావిష్ణువు నీ యొక్క తేజో లింగాన్ని దర్శించటం కోసం తవ్వుకుంటూ కిందకు వెళ్ళాడు. ఇంకా సఖిత, స్నేహితురాలుగా మోహిని అవతారంలో అవతరించాడు అని చెప్తారు కదా. మృదంగ వహత, నీవు ఆనంద తాండవం చేస్తున్న సమయంలో మృదంగంగా ఆయనే వాయిస్తూ ఎంత ఉపయోగపడ్డాడు, అలా కూడా నీకు ఉపయోగంగా ఉన్నాడు కదా. చేత్యాది రూపం దధౌ, ఇలాంటి రూపాలు ఎన్నెన్నో ఉన్నాయి ఆయనవే. త్వత్పాదే నయనార్పణంచ కృతవాన్, నీ పాదార విందాలకు తన యొక్క కన్నును సమర్పించుకున్నాడు కదా. త్వద్దేహ భాగో హరిః, అప్పుడు నీ దేహంలో ఒక భాగంగా ఉన్నట్లే కదా. నీకు రకరకాల మార్గాల్లో పూజ చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాడు కదా. పూజ్యాత్ పూజ్యతరస్స ఏవ హి, ఎంతో మంది ఈ లోకంలో పూజ్యులున్నారు. పూజ్యుల కంటే నీకు చాలా దగ్గరి వాడవడం వల్ల ఆయనే పూజనీయుడు.
పూజ్యాధికల్లో కూడా ఆయనే పూజ్యుడు. పూజ్యులలోకెల్లా అధికమైన పూజ్యత కలిగినటువంటి వాడు ఆయన ఒక్కడే అలా ఉన్నాడు. నహి చేత్కోవా తదన్యోధిక, ఆయన కంటే గొప్పవాళ్ళు ఇంకెవరున్నారయ్యా, ఇంకెవ్వరు లేరు అనేది ఆచార్యులు ఈ శ్లోకంలో నిర్ణయం చేసి చెబుతున్నారు. వీరిద్దరికి భేదం లేదు అని కూడా చెప్తున్నారు. అంటే ఇంకా వేరు లేదు, ఉన్నది ఒక్కటే తత్వం, అదే ఆత్మతత్వం అనే దాన్ని తేల్చి చెప్తూ మహేశ్వర రూపంలో అంతా ఉన్నది ఈశ్వర రూపంలోనే అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. ఎప్పుడు వచ్చింది ఈ బాణత్వం అనే పేరు, అసలు ఎప్పుడు వచ్చింది అంటే త్రిపురాసురులు అని 3 రాక్షసులు ఉన్నారనే విషయం క్రితం శ్లోకాల్లో మనకు ఆచార్యులు పరిచయం చేశారు. ఆ త్రిపురాసురులు ఇనుప నగరమని, దానిపైన వెండి నగరమని, దానిపైన బంగారు నగరమని 3 పురాలు కట్టారు. ఆ 3 పురాల్లో రహస్యంగా కనపడకుండా వీళ్ళు సంచరిస్తూ ఉంటారు, అందరినీ హింసిస్తూ ఉంటారు. అప్పుడు దేవతలు ఎంత జయించాలని చూసినా కుదరలేదు అనే విషయం పరిచయం చేశారు. దేవతలందరూ వాళ్ళని జయించలేక దాని కింద కూర్చున్నారు. ఆ పురాలను గెలవటానికి ఒక బాణాన్ని తయారు చేశారు. ఎలాంటి బాణం అది అంటే, ఆ బాణానికి ముందు అగ్ని, మధ్యలో సోముడు, తర్వాత విష్ణువు, ఈ 3 కలిపి ఒక బాణం తయారు చేశారు. అంటే బాణానికి కింద భాగంలో అగ్నిని, మధ్యలో సోముణ్ణి, ములుకు భాగంలో పై భాగంలో విష్ణువుని ఉంచారు. అలా బాణాన్ని తయారు చేశారు. బాణం వేగంగా వెళ్లి తగిలేట్లుగా సిద్ధం చేసి పెట్టారు. కానీ ఎవరు ఈ బాణాన్ని సంధించాలి అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు రుద్రుడే దీనికి సమర్థుడు అని నిర్ణయం చేశారు. రుద్రుడి దగ్గరికి వెళ్ళి అడిగారు. ఆయన చెప్పాడు, ఈ జీవులందరికీ ఉద్ధరించేటటువంటి పశుపతిని నేను అని మీరు గుర్తిస్తున్నారా అని ప్రశ్న వేశాడు. అందరూ కూడా అవును, మీరే పశుపతి, మాలో ఉన్న పశుత్వాన్ని తీసేసి దివ్యత్వాన్ని, ఆనందతత్వాన్ని, ఆత్మతత్వాన్ని అందించేది పశుపతి మీరే అని అందరూ ఒప్పుకున్నారు. వెంటనే రుద్రుడు బాణాన్ని సంధించాడు. దాంతో రాక్షసుల బాధ తొలగిపోయింది అని తైత్రేయ ఉపనిషత్తు కూడా చెప్తుంది. ఇలాగే ఇది బాణత్వం అనే దాని గురించి ఇలా చెప్పారు. కాబట్టి విష్ణువు నువ్వు వేరా, నీకెంత సహాయంగా ఉన్నాడు. ఒకరికి మనసులో ఏముందో ఒకరికి తెలిసిపోతుంది అంటారు స్నేహితుల రూపంలో. అలాగే నీకు ప్రతి విషయంలో ఆయనే ఉన్నాడు. కాబట్టి ఇద్దరూ వేరు కాదు. ఇంకా వృషభత్వం, నందీశ్వరుడిగా కూడా శ్రీ మహావిష్ణువే ధరించాడు వృషభ రూపంలో అని కూడా కొన్ని గ్రంథాల్లో చెప్తున్నారు. రెండవది శంకరనారాయణ స్వరూపం అని ఉంది, అందరూ వినే ఉంటారు. సగం ఈశ్వరుడు, సగం విష్ణు రూపం. అంటే ఇది సరే అనుకోవచ్చు, సగం శంకరుడు సగం విష్ణువు అంటే సరే అనుకోవచ్చు. కానీ అర్ధనారీశ్వర రూపం కూడా ఉంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా అంటే దేవతాలోకంలో లింగ భేదం లేదు. అందువల్ల పరమశివుడు సగం విష్ణువే, అమ్మవారే విష్ణువు, విష్ణువే అమ్మవారు, ఇలా చెప్పినా ఒకటే అని అర్థం నిరూపించారు, నిర్ధారించి చెప్తున్నారు ఈ శ్లోకంలో ఆచార్యులు. ఇంకా తిరుగులేదు దీనికి. శివుని కోసం తవ్వుకుంటూ వరాహ రూపం ధరించి కిందకు వెళ్ళాడు కదా. అలాగే మహర్షులను పరీక్షించేందుకు మరి నారాయణుడు మహర్షులను పరీక్షించేందుకు స్త్రీ రూపం ధరించాడు. మహర్షుల భార్యలను పరీక్షించేందుకు పరమశివుడు సుందర రూపం ధరించాడు. మరి నీవు ఆనంద తాండవం చేస్తున్నప్పుడు మృదంగం మహావిష్ణువే వాయించాడు అని అందరికీ తెలుసు. ఇంకా సహస్ర కమలాలతో పూజ చేద్దామని సంకల్పం చేసినప్పుడు
999 పూలతో పూజించిన తరువాత ఒక పుష్పాన్ని పరమేశ్వరుడు పరీక్షగా దాచి ఉంచాడు. అప్పుడు మహావిష్ణువు ఏం చేశాడు? తన కన్యే నీకు పుష్పంగా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. సమర్పించాడు. నా కన్ను కమలంగా ఉంటుంది, అందంగా ఉంటుంది అని పుష్పాన్ని కన్నుగా చేసి సమర్పించాడు. కన్నుని పుష్పంగా మార్చి పూజించాడు. ఇవన్నీ ఎవరు చేశారు? ఎందుకు? ఎవరు ఇలాగా అంటే నీకు ఇన్ని రకాలుగా మహావిష్ణువే ఉపయోగం చేశాడు కాబట్టి నీకు ఆయనకు భేదం లేదు. నీ యొక్క పనులను చేస్తూ కనిపిస్తున్నాడు శ్రీమన్ మహావిష్ణువు. పూజ్యులలోకెల్లా పూజ్యుడు, నీ దేహంలో ఒక భాగమే కాబట్టి మహావిష్ణువు పూజ్యులలోకెల్లా పూజ్యుడు. అసలు రెండు తత్వాలనేవి లేవయ్యా, ఉన్నది ఒకటే తత్వం. అదే నీ అర్ధ భాగంలో కనిపిస్తూనే ఉంది. అది అమ్మవారైనా మహావిష్ణువైనా ఒక్కటే. నా బుద్ధిలో రెండు లేవు, రెండు ఒక్కటే అనే భక్తి నా బుద్ధిలో స్థిరంగా ఉంది. ఇంకా వేరుగా లేదు, ఒక్కటే తత్వం అని నువ్వు స్థిరం చేసుకో. బుద్ధిని వేరే ప్రపంచ విషయాల మీదకు మళ్లించవద్దు. వేరే వేరే దేవతా రూపాల మీదకు మనసు పంపించవద్దు. అందులో ప్రధానమైన కేశవ రూపమైన శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుని భిన్నంగా అసలే భావించవద్దు అని స్పష్టంగా చెప్తున్నారు ఈ శ్లోకంలో. భేదభావం లేదు, ఏకత్వ రూపం, ఏకో రూపః, ఏకో దేవః. ఈ విషయాన్ని బుద్ధిలో స్థిరం చేసుకో అని ఆచార్యులు ఈ శ్లోకంలో అందంగా, అనుభవంగా, అద్భుతంగా, భక్తిగా, జ్ఞానంతో మనకు బోధ చేస్తున్నారు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాదిరూపం దధౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహ భాగో హరిః పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హి న చేత్ కో వా తదన్యోధికః. ఓం నమః శివాయ.